ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం గాజాలోని ప్రజలను తీవ్ర ఆహార సంక్షోభంలోకి నెడుతుంది. ఇక ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిని చాలా సీరియస్గా తీసుకున్న బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం పాలస్తీనాపై ఉక్కుపాదం మోపుతుంది. ఇక దీంతో గాజాను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ బలగాలు గాజాలోకి ప్రవేశించి హమాస్ మిలిటెంట్లను హతమారుస్తున్నారు. ఇక సొరంగాల్లో దాక్కున్న వారిని కూడా బయటికి లాగి చంపేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే గాజాలో పరిస్థితులు రోజు రోజుకు తీవ్రంగా తయారవుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంతో గాజా వాసులు తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఈ క్రమంలోనే గాజా వాసుల ఆకలిని తీర్చేందుకు ఐక్యరాజ్య సమితి ఆహారం పంపిస్తుంది. ఈ క్రమంలోనే ఆకలితో ఉన్న గాజా వాసుల ఆహార సామాగ్రి తరలిస్తున్న ట్రక్కులపై దాడులకు పాల్పడుతున్నారు. గాజాలో సుమారు 23 లక్షల మంది ప్రజలు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్య సమితి తరపున మానవతా సాయం అందిస్తున్న ఒక అధికారి వెల్లడించారు. ఉత్తర గాజాలో 2 ఏళ్ల వయసున్న పిల్లల్లో ప్రతి 6గురిలో ఒకరు తీవ్రమైన పోషక ఆహార లోపంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఇక ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గాజాలోని పిల్లలను పోషకాహార లోపం వెంటాడుతుందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్ల్స్కా వెల్లడించారు. మరీ ముఖ్యంగా ఉత్తర గాజాలో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. అత్యవసర సహాయం కింద పంపినటువంటి 10 ట్రక్కుల్లో కొన్నింటిపై స్థానికులు దాడులు చేసి ఆహార సామాగ్రిని ఎత్తుకెళ్లిపోయారంటూ పేర్కొన్నారు. అది చూస్తే అక్కడ పరిస్థితి అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. ఇక మరికొన్ని ట్రక్కులు తనిఖీల కారణంగా ఆగిపోవడంతో మరో 2 రోజులు ఆలస్యంగా అక్కడికి చేరుకుంటామని తెలియజేశారు. ఇక గాజా వాసుల ఆకలి బాధ తమ సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురిచేసిందని క్లార్స్కా వెల్లడించారు. హమాస్ మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్న వారిని విడిపించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. తమ వారిని విడుదల చేయాలని కోరుతూ బందీల కుటుంబ సభ్యులు దక్షిణ ఇజ్రాయెల్ నుంచి జెరూసలేం వరకు 4 రోజుల పాదయాత్రను కూడా నిర్వహించారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఖతార్ వేదికగా చర్చలు కూడా జరుగుతున్నాయి. త్వరలో మిగిలిన వారు విడుదల అయ్యేందుకు ఇరు వర్గాలు ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని అమెరికా తెలిపింది.